రాజకీయ ఉద్దండలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. అధికార ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనేక హామీలు గాలికి కొట్టుకుపోగా ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. మొదటిసారి గెలిచిన వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టే పనిలో ఉన్నారు అక్కడి ఎమ్మెల్యే. అనుభవం లేదు, ఓ ఆట ఆడుకుందామనుకున్న రాజకీయ ప్రత్యర్థుల నోళ్లు మోయిస్తూ ఉన్నారు. సింహపురి రాజకీయాల్లోనే సంథింగ్ స్పెషల్ అన్నట్లున్న కావలిలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి పీఠాలు అధిరోహించిన మహామహులైన నేతలు రాజకీయాల్లో ఎదిగింది ఆ గడ్డ నుంచే. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు సింహపురి నుంచి వచ్చిన వారే. సినిమా కానీ రాజకీయం కానీ ఇక్కడ హీట్ అయ్యింది అంటే చాలు, అది స్టేట్ టాక్ అవుతుంది. అలాంటి జిల్లాలో కావలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. వస్త్ర వ్యాపార రంగానికి పేరున్న కావలిని మినీ ముంబైగా పిలుచుకుంటారు. అలాంటి కావలిలో రాజకీయాలు కూడా హాట్ గానే ఉంటాయి. 1950లో ఏర్పడిన కావలి నియోజకవర్గం నుంచి వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. 2014 నుంచి 2024 దాకా 2 పర్యాయాలు గెలిచిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి 10 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. వారిలో 4 ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డిగా పేరున్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో కావలి నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందనేది ప్రధాన ఆరోపణ. ప్రధాన రోడ్లన్నీ గోతులమయంగా మారిపోవడం, అప్పటి ఎమ్మెల్యే కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైపోవడం వంటి కారణాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోడ్ల రూపురేఖలు మారుస్తానని, కావలికి కాపు కాస్తానని, వ్యాపారులు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని ఇలా వివిధ హామీలిచ్చిన కృష్ణారెడ్డికి కావలి ప్రజలు పట్టం కట్టారు. గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక తన మార్కు రాజకీయం ప్రారంభించారు. పెద్దగా అనుభవం లేని కావ్య కృష్ణారెడ్డితో ఓ ఆట ఆడుకుందాం అనుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సీన్ కట్ చేస్తే రైవల్స్ డిఫెన్స్ లో పడ్డారు. అభివృద్ధి మంత్రంతో తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కేలా చూశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన తుమ్మలపెంట రోడ్డుకు మహర్దశ పట్టిస్తూ 4 లైన్స్ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. కావలి ట్రంక్ రోడ్డులో అధ్వాన్నంగా ఉన్న ప్రధాన రహదారి పూర్తి చేశారు. 1 టౌన్ 2 టౌన్ కలిపే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కావలి నడిబొడ్డులో 100 అడుగుల జాతీయ జెండాతో పాటు మహనీయుల చిత్రపటాలతో ఏర్పాటు చేసిన సెల్ఫీ ఐకానిక్ పాయింట్ గా తీర్చిదిద్దారు. ఎప్పటినుంచో సమస్యగా ఉన్న ఉదయగిరి బ్రిడ్జి మరమ్మతులు చేయించారు. ఇలా కావలి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా అనేక ప్రాజెక్టులు మొదలయ్యాయి. 2019లో దగదర్తి దగ్గర ఎయిర్పోర్టు నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు కార్గో సర్వీసెస్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెబుతున్నారు. అలానే విమానాలకు ఇంధనాన్ని నింపే ప్రక్రియ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కావలికి సమీపంలో రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే కావలి కనకపట్టణంగా మారబోతుందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి పేరు తెచ్చుకున్నారు. తన నివాసంలో అందుబాటులో ఉన్న సమయంలో ఎక్కువగా ప్రజలతోనే ఉంటున్నారు. నేరుగా ఆయనే మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కావలి పట్టణంలో దాదాపు 100 ఎకరాలకు పైగా
ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయాలు కూడా చేశారు. దీంతో అక్రమ లేఅవుట్లపై కొరడా జులిపించారు కృష్ణారెడ్డి. ప్రభుత్వ భూమిని మళ్లీ స్వాధీనం చేసుకుని ఆయా శాఖలకు అప్పగించారు. కావలిని కాపు కాస్తా అనే నినాదంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గంలో కొత్త పాలిటిక్స్ కి తెరలేపారు. కావలి పట్టణంలో భారీ మనీ స్కామ్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికితీసి నిర్వాహకులను అరెస్ట్ చేయించారు. దొరికితే ఓ ఆట ఆడుకుందాం అనుకునే ప్రత్యర్థులకు వేలు పెట్టే అవకాశం కూడా ఇవ్వడం లేదు కావలి ఎమ్మెల్యే. కావలి పట్టణంలోని 40 వార్డులో రోజుకో ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. తనతో పాటు కేవలం వార్డులోని 4-5 నేతలు, అధికారులు తప్ప హడావుడి ఏమీ వద్దంటూ ముందుకెళ్తున్నారు. రాజు వెడలే అన్నట్లుంది కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల హంగామా. వచ్చామా వెళ్ళామా అన్నట్లుండే ట్రెండ్కి భిన్నంగా ఏదున్నా ఫేస్ టు ఫేస్ అన్నట్లే ఉంది కావలి ఎమ్మెల్యే పనితీరు.